వాడబల్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించడం జరిగిందని తీర ప్రాంత వాడబల్జీ సంక్షేమ సంఘ వైస్ ప్రెసిడెంట్ కోనాడ ప్రకాశ్రావు, కాకినాడ పార్లమెంట్ టీడీపీ మత్స్యకార విభాగం అధ్యక్షులు కోడ వెంకటరమణ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో వాడబల్జీ సంక్షేమ సంఘ సభ్యులు వాడబల్జీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తీర ప్రాంత వాడబల్జీ సంక్షేమ సంఘ నాయకులు ఎమ్మెల్యే కొనబాబుకు వినతిపత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాడబల్జీ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఇంజనీర్ అర్జీల సత్యానందరావు, ఏరిపల్లి రాము, మూగురాజు, చోడిపల్లి సతీష్, చిక్క గిరి, బొడ్డు శివాజీ, మైలపల్లి విద్యాసాగర్, సూరడ చిన్నారావు, కారేరాజు, గంగిరి నాగేశ్వరరావు, వాసుపల్లి మల్లి, యైలపల్లి బులికోయరాజు, చోడిపల్లి పెద్దరాజు, బొందు నరేష్, కోనాడ రాము, చోడిపల్లి సింహాద్రి తదితర మత్స్యకార పెద్దలు పాల్గొన్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వాడబల్జీ సంక్షేమ సంఘం ఉందో వారందరికి కూడా వాడబల్జీ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవి ఇవ్వాలని ఈరోజు ఏదైతే మన కాకినాడకు సంబంధించి మన నాయకులందరూ రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన వాడబల్జీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ చైర్మన్ పదవి కూడా ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైతే మనం సంక్షేమం అందిస్తున్నామో ఆ సంక్షేమం కూడా ఈ కార్పొరేషన్ ద్వారా వీటికి అందించి అందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మనం చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాను. తప్పనిసరిగా కార్పొరేషన్ రావడానికి నా వంతు కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను.